ఇంటర్మీడియట్ విద్యాశాఖలో భారీ కుంభకోణం బయటపడింది. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన 37 మంది జూనియర్ లెక్చరర్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. సిద్దిపేట జిల్లాకు చెందిన 3 లెక్చరర్లు ఇందులో ఉన్నారు. ఈ ఘటన తెలంగాణ విద్యా వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ కుంభకోణం నియామక ప్రక్రియలో పారదర్శకత లేకపోవడంపై తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోంది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఇటీవల చేపట్టిన దర్యాప్తులో 37 మంది ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు తేలింది. వీరంతా 2023లో ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో నకిలీ పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా బీటెక్ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఈ వ్యవహారంపై ఇంటర్ బోర్డు సీరియస్ అయింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వివరణ సంతృప్తికరంగా లేకపోతే క్రమశిక్షణా చర్యలతో పాటు భారతీయ న్యాయ సంహిత కింద ఫోర్జరీ, మోసం వంటి క్రిమినల్ కేసులు నమోదు చేయనుంది. ఇంతకుముందు విచారణల్లో 20 మంది జూనియర్ లెక్చరర్లను డిస్మిస్ చేశారు. అలాగే క్రమబద్ధీకరణ సమయంలోనే మరో 20 మందిని విధుల నుంచి తొలగించారు.